వాడు ఒక దెబ్బకి అట్లా అవుతారా నాకేం తెలుసురా జాక్. అదే నాకు తెలుసు భయమవుతుంది. అరే చూద్దాంరా. నువ్వు అది తీసుకొని ఎందుకు కొట్టినావు? అరే నేను ఒకటే దెబ్బ కొట్టిరా వాడిని. నేను వాడు అట్లా అయిపోతాడో నాకేం తెలుసురా. కొడితే ఒకడు స్కిప్ అయిపోయిండు అన్న ఒకడు స్కిప్ అయిపోయిండు. మేము ఏం చేయాలో మాకు అర్థమైతలేదు అన్న ఇప్పుడు ఈ టైంలో. ప్లీజ్ అన్న అన్న అర్థం అన్న అన్న కొంచెం భయం అవుతుంది అన్న. అన్న ఇన్న గోదాం దగ్గర అన్న ఇటు సైడ్ అన్న గోదాం సైడ్ ఉన్నా. గోదాం సైడ్ అన్న. అన్న నేను ఇద్దరమే అన్న. అన్న జల్దీరా అన్న. నా దాన్న బుక్ చేద్దామన్నా ఏదో ఒకటి చేద్దామన్నా. ఇంకోసారి గొడవ అయింది. బండి లేదు. హాయ్ గాయ్స్, మేము కపాలి బాయ్స్. ఈరోజు వచ్చేసి మా సెకండ్ వీడియో. మా అన్న పైన అయితే ఫ్రాంక్ వీడియో చేయబోతున్నాం. ఏంటిదంటే కాన్సెప్ట్ వచ్చేసి నేను నా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కలిసి ముగ్గురం కలిసి చిన్న పార్టీ సెలబ్రేషన్ చేస్తున్నాము. అనుకోకుండా మా ఫ్రెండ్ని కొట్టడం వల్ల ఆయన డెడ్ అయిపోతే ఆయన మూటలా ప్యాక్ చేసేసినాము. మా భయంతో మా అన్నకి ఫోన్ చేస్తాము. కేక్ అంటే రియాక్షన్ అయితే చూద్దాం. ఓకే డన్ స్టార్ట్. ఇది వచ్చేసి కలర్ బై ఎట్లాగా పోసేస్తున్నాం. మిట్టలు వచ్చేస్తుంది. చలో ఇంత ఎక్కువైతే షో అయిపోతుంది అది. ఓకే డన్. ఓకే ఇప్పుడైతే మా అన్నకైతే ఫోన్ చేయబోతున్నాం. ఓకే డన్. ఇవైతే లేదురా వాడు ఒక దెబ్బకి అట్లా అవుతారా నాకేం తెలుసురా జాక్. అదే నాకు తెలుసు భయమవుతుంది. అరే చూద్దాంరా. నువ్వు అది తీసుకొని ఎందుకు కొట్టినావు? అరే నేను ఒకటే దెబ్బ కొట్టిరా వాడిని. నేను వాడు అట్లా అయిపోతాడో నాకేం తెలుసురా. కొడితే భయమవుతుందిరా. ఫస్ట్ అయితే అన్నకి ఫోన్ చేయరా. ఫోన్ చేయరా ఫస్ట్. అన్నకి ఫోన్ చేస్తే మళ్ళీ అన్న అయితే సేవ్ చేస్తారు. అరే ఎవరితో మాట్లాడతారా. అన్నకైతే ఫోన్ చేయరా ఫస్ట్. అన్నకి ఫోన్ చెయ్యరా ఫస్ట్. మనకి పెద్ద ప్లీజ్ రా. అన్న అయితేనే ఏదో ఒకటి చేయగలుగుతారు. అన్నకైతే ఫోన్ చేయరా ఫస్ట్ అయితే. ఫోన్రా సినిమాలో ఒకసారి అవుతున్నా. వాళ్ళకి తెలిసి ఏమవుతారు. అరే నాకేం తెలుసు జాక్. నువ్వు గిట్టున్నావా అప్పుడు? ఆడు వద్దంటుండే విన్నాడు ఆరా. హలో హలో అన్నా. హలో అన్నా నా ఫోన్ లో ఛార్జింగ్ లేదన్నా. ఎడున్నావు అన్నా? అన్నా కొద్దిగా మన ఇది రాన్నా మనం ఇక్కడ కూర్చొని ఉంటే ఆగుతుంటాం చూసినావు అన్నా గోదాం దగ్గర అన్న గల్లీలా. అన్నా అన్న చిన్న గొడవైంది. అయితే అవుతున్నామన్నా. అయితే ఇట్లా చిన్న గొడవలా ఒకడు ఎవరెవరు మాట్లాడేస్తే నర్రి ఇట్లా కొట్టేసిండన్న. అన్నా వాడు అన్నా వెళ్ళేది వచ్చినా అనుకోలేదన్నా ఇట్లా అవుతుంది అన్న. ప్లీజ్ అన్నా రాలా. అలా భయం అవుతుంది అన్న. ప్లీజ్ అన్న నేను జాగ్రత్త ఉన్నామన్నా. ఒకడు స్కిప్ అయిపోయిండు అన్న ఒకడు స్కిప్ అయిపోయిండు. మేము ఏం చేయాలో మాకు అర్థమైతలేదు అన్న ఇప్పుడు ఈ టైంలో. ప్లీజ్ అన్న అన్న అర్థం అన్న. అన్న కొంచెం భయం అవుతుంది అన్న. అన్న ఇన్న గోదాం దగ్గర అన్న ఇటు సైడ్ అన్న. గోదాం సైడ్ గోదాం సైడ్ అన్న. అన్న నేను ఇద్దరమే అన్న. అన్న జల్దీరా అన్న. నా దాన్న
చలో ఇప్పుడైతే అన్న రాబోతుండు, అన్న రియాక్షన్ అయితే ఎట్లా ఉందో చూద్దాం. ఓకే చలో చలో గాయస్, కెమెరానైతే మొత్తం ఆ లారీ ఉన్నదా మొత్తం డీప్ చీకటి ఉంటది. అన్ననైతే అక్కడ వండుకొని మొత్తం పండుకొని వీడియోని అయితే తీస్తాడు. ఎవరు కనబడకుండా మొత్తం ప్లేగా వండుకుంటాడు. అక్కడ వీడియో స్టార్ట్ అవుతుంది. ఓకే డన్ బాయ్స్, చలో చలో గాయస్. అన్నకైతే ఫోన్ చేసినాం, అన్ననైతే వచ్చేస్తున్నాడు ఇప్పుడు. వీటెన్సీ అన్న కోసం అయితే మేమైతే అన్న మీద చాలా సీరియస్ గా అన్న రియాక్షన్ ఎట్లుంటుందో చూపేసాము. అరే ఒకసారి ఫోన్ చేయాలి వచ్చిన అన్నకి మళ్ళీ ఒకసారి. చలో గాయస్, ఇంత ఇట్లా స్ట్రిప్ కొట్టకండి, ఫుల్ పన్నే అంటే ఫుల్ చూసేసుకోండి వీడియో. మళ్ళీ ఒకసారి ఇట్లా ఫోన్. అన్నా ఎడదానికి వచ్చినావు అన్నా? అన్నా సార్ అన్నా జల్దీరా అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా ఏం రానా రానా ప్లీజ్ అన్నా, రానా ఫస్ట్ అయితే నువ్వు రానా రానా. చలో అన్ననైతే వచ్చేస్తున్నాడు, తాగినట్టు ఫుల్ తాగినట్టు ఇప్పుడు. ఓకే గాయస్ చలో, వెయిటింగ్ అన్న కోసమే, వచ్చేస్తుండు ఆల్మోస్ట్. చలో చలో అన్న. అరే అన్న ఏం చేస్తున్నారు? నువ్వేమన్నా అన్నాడు అనుకోకుండా పడిపోయినా. అది డ్యూటీకి వెళ్ళకుండా గొడవలు గొడవలు వద్దురా గొడవ జీగా అని చెప్పి మాట్లాడుకుంటూ వాడు ఒక అందరికి ఇట్లా ఒట్టేసిన వస్తుంది. కొట్టైనా వాడు తగ్గ పడిపోయి వాడు అప్పటికే ఆల్రెడీ వెళ్ళిపోయినా నెక్స్ట్ మంత్ పెళ్లి మీకేం రాదు, గమ్మని ఉంటుంది మీదకి రాదే రాదా? జాబ్ వస్తుంది ఇట్లా లంగాపోయిన కేసులు అయితే అరే ఓనే అన్న చేస్తామన్నా ఇక పోతే అంటే ఓ అన్న ఇంత టెన్షన్ ఉన్నాం అర్థం చేసుకోవచ్చు కదా రాత్రి కూడా పన్నెండు నీకు ఎన్నిసార్లు చెప్పినా తాగుతానే బయట ఇంట్లో నుంచి ఫోన్లు వస్తున్నాయన్న ఫోన్ చేద్దామా పోలీసులకి పోలీసులు వద్దానా ప్లీజ్ అన్న దొరికిపోతామన్నా ఏమైంది ఇప్పుడు ఏం రాదు ఏం రాదు చెప్తున్నా ఆటో బుక్ చేసుకుని
ఆటో బుక్ చేసుకుని ఏం చేస్తావు? నా, నా, పోలీసు వాళ్ళకి నా, చెప్తాను, లేదా నా చెప్తాను. పోలీసు వాళ్ళకి అన్నా, వద్దా? అన్నా, నా అర్థం పోలీసు చేసుకో వాళ్ళకి అన్నా, మనం నీకు ఫోన్ కొట్టిపోతామన్నా. చేసినామంటే ఎందుకు ఫోన్ అన్న చేస్తావు? అన్న ప్లీజ్ అన్న రేపు పొద్దున వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఏదో ఒకటి మాట్లాడదాం ఎవడు తీసుకెళ్తాడు? బాడీని బండి తీసుకెళ్ళడానికి రాదు. ర్యాపిడో ఎవడు తీసుకెళ్తాడు? ఎవడు తీసుకెళ్తాడు? బుక్ చేస్తాను ఎవడు ఓడిసుకెళ్తాడు? ఆటో ఓడిసుకెళ్తాడు. నేను చెప్పేది ఉండాలి, నాది నా చెప్పేది ప్లీజ్ అన్న ఉంది. Next month అన్న లేదా నా కొంచెం అర్థం చేసుకో అని అంతే కొంచెమే అన్నాను ఏదో ఒకటి చేస్తాను అరే నాకు గుర్తు లేదు. అన్న, వద్దానా? వినేవాళ్ళు ఎక్కడ ఉన్నారు? అన్న, మాట్లాడదాం. అన్న, వద్దానా? పైసలు ఇచ్చి మాట్లాడదాం. అన్న, ప్లీజ్ అన్న. భయమవుతుందన్న నాకు అన్న అన్న శివన్న ప్లీజ్ అన్న దానమే అన్న అన్న, ఫస్ట్ అయితే అన్న అన్న, ఒకసారి వినాయనకి ఫోన్ చేద్దామన్నా ఒకసారి వినాయనకి ఫోన్ చేద్దాం. నాన్న ఏం చేస్తాడు? అన్న ప్లీజ్ అన్న 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 ప్లీజ్ అన్న ఆర్బీఎస్ ఫోన్ నుంచి బుక్ చేయాలి. అరే ఐటీ జాబులు ఇవన్నీ ఏమైనా జీవితాలు నాశనం అయిపోతాయి. అరే ఇక్కడ రారా, ఎవరు చెప్పొద్దురా ఇక్కడ రారా. ప్లీజ్ అన్న భయమకి అరే ఎవరు వాసన వస్తున్నా ఆటో బుక్ చేయాలి లెంగిపోతామన్నా మాట్లాడదాం. ఏం చేస్తే దొరికిపోతుంది. అన్న ఫస్ట్ అయితే అన్న ఆటో తీసుకోవాలి ఆటో అయితే ప్లీజ్ అన్న ఆటో బుక్ కావాలన్నా మనకు తెలిసిన ఉంటారు కదా బుక్ చేసాం ఆటో వస్తుందిరా మీకు తెలియదు మనం బుక్ చేసినా దొరికిపోతాం జాబ్ మీకు తెలియదు జాబ్ బుక్ జాబ్ బుక్ చేయన్న ప్లీజ్ అన్న అరే నేనే చూసి ఆలోచన మేము దొరికిపోతామన్నా అన్నాడే ఏం కాదు అవసరమైతే వరకు పైసలు ఇచ్చేది ఒకటి నా ప్లీజ్ అన్న బుక్ అయితే లేవన్నా బుక్ అయింది అన్న అన్న ఫోన్ చేయనా ఫోన్ వస్తున్నాయన్నా ఒకటి ఏసీ క్లియర్ చేసి వెళ్ళిపోదన్నా సరే ఆటో వస్తుంది అరే శివ కొంచెం నాతో కాదన్నా ప్లీజ్ ఏం లేదన్నా ఏమో బరువు ఉన్నది లేస్తలే మూట ఇగో ఏదో ఉన్నది ఇలా అలా రాయి ఉన్నది చూసి ఇంత పెద్ద మూట అని నువ్వు తీసుకొచ్చి మూట ఇస్తానే బుక్ చేసిన ఆటో తీసుకో నువ్వు బుక్ చేసిన ప్యాసింజర్ పట్టుకుంటే ఏంది అంతే రక్తమే మరి ఏం రక్తం మనిషా ఏంది మేకనా కోల్డా ఏంది ఏం తెలియదు అది కాదు నువ్వు
నేను ఏమంటున్నా నువ్వు అది ఏముంది ఇప్పుడు పెట్టు. నీకు కిరాయి ఎంత ఇచ్చింది చూపిస్తున్నా అందులో. కిరాయి కాదు సమస్య. కిరాయి కాదు. నీ కూడా చూపిస్తా 600. 1000 రూపాయలు ఇస్తా కాక. 1000 రూపాయలు తీసుకోండి అంకుల్. అరే నువ్వు మాట్లాడకన్నా నా మాట్లాడక. 1000 రూపాయలు ఇస్తా కాక. పైసల విషయం కాదు, రోడ్ మీద చూసుకోవాలి కదా. ఏమంటావు? నేను బాధ్యత ఉంటాను, నేను బాధ్యత ఉంటాను చెప్పి లోకంలో ఇప్పుడు కాగా దాంట్లో ఎవరితో వచ్చింది బుకింగ్ ఐడి నాది వచ్చిందా లేదా? నాది వచ్చిందా లేదా బాయ్ బుకింగ్ ఐడి? నా నంబర్ ఉంటుంది కదా నీకు. నీ నంబర్ ఇంకెందుకు భయపడుతున్నావు నువ్వు? ఓలా ఆఫీస్ అయినా ఊబర్ అయినా ర్యాపిడ్ అయినా అన్ని తెలుసు నాకు. ఎందుకు భయపడు? దానికి భయపడే అవసరం ఏముంది? దాంట్లో ఏం లేదు. దాంట్లో నువ్వు ఎందుకు డెడ్ బాడీ ఏమంటా కదా, డెడ్ బాడీ చంపేసి ఇప్పుడు మా చంపేసిరు. అది తప్పు అయిపోయింది. అది దాంట్లో ఏమైంది? నీకు పైసలు ఇస్తా ఉంటాం కదా, నీ బుకింగ్ ఐడి కూడా బుకింగ్ ఐడి అన్ని నాకు ఉంటాయి కదా. నువ్వు కూడా దొరుకుతావు, నీ ఇష్టం. ర్యాపిడోడో ఓలాడో ఏం కాదు. దాన్ని పట్టుకో పైసలు నీకు ఎంత కావాలి చెప్పి నేను ఇస్తా. నువ్వు కూడా దొరుకుతావు అనవసరంగా, నీ ఇష్టం. మనం ఏం కాదు, ఏం కాదు. దింగ్ భయపడతావు హైదరాబాద్ నుండి. నువ్వు ఆటో తీయాలి, నువ్వు తీస్తావు ఏంటి? ఆటో ఆటో కూడా ఇచ్చేస్తారేంటి? ఆటో చెప్పురా ఏమరా ఏమైందో ఎందుకు మళ్ళీ ఏమైంది? ఆటోనే మంటూ వెళ్ళారంటారా? ఏమైంది కాక మళ్ళీ మీ వాళ్ళే ఆపమంటారు కదా. ఏమైంది? మీ వాళ్ళే ఆపమన్నారు. ఏం ఓపెన్ చేస్తారు? ఏం వద్దు స్టోర్ ఇంకో మొత్తం అవుతుందన్న. మళ్ళీ మన చేతులు కాళ్ళు ఏమైనా అడిపోయినాయేమో అని నరికిరా ఏంటి? లేదన్నా అట్లా ఏం చేస్తాం, అట్లా కాదన్నా. ఇలా అన్న అంత తిప్పలేదు. మీరు అంతా కథలు చేస్తున్నారు పై మీరు. అలా పదకొండు అయిపోయింది, 11:30 అయిపోయింది. ఈ రాత్రి మీరు ఏంది ఇది అంతా నాకు అర్థం కాదు. ఒక ఆటోని పిలిచి పర్సన్ చేయడము మీరు ఇట్లా పద్ధతి కాదు. మీరు పోలీస్ కేసు పెట్టాలి. మీకు మీరు చేసుకోవాలంటే చేసుకోవాలి, పొద్దుపూట చేసుకోవాలి. ఇట్లా కాదు. గెలిచి కదా ఈ మాట ముందే ఫోన్ చేసి చెప్పిరన్నా. చేయొచ్చు కదా. శివరు నాతో యాక్టింగ్ ఏంటి? ఏమనుకోకుండా
టైం వేస్ట్ 2 గంటలు 3 గంటలు. ఓకే అన్న పన్ను కోసమే సరే అన్న సరే అంకుల్ సారీ అంకుల్ ఏం సారీ భయ అవుకో అంత ఏమనుకోకండి అంకుల్ ఏమనుకోకండి అంకుల్ సారీ. ఏంది ఇది? చలో బాయ్ చలో అన్న ఆటోల అన్న అన్న నా అంకుల్ ఏమనుకోకండి అంకుల్ ఒకసారి చలో వీడియో అయితే ప్రాంక్ అమ్మాయి శివన్న శివన్న ఆటో అన్న అసలు ఆటో అన్న అయితే చాలా భయపడిపోయాడు భయపడ్డాడు చాలా. వాళ్ళ భయం కదా వచ్చింది. మీరు చేసేది. అనుకోలేదు సారీ అంకుల్ సారీ చలో ఎంటర్టైన్మెంట్ అయితే మీకు నచ్చినట్టు అయితే లేదు అంకుల్ అంకుల్ అయితే మేమైతే మర్చిపోలేము అంకుల్ అయితే చేతులు ఫింగర్ ప్రింట్ పడ్డాయని మాతో చేయగలుగుతాం రక్తం ఏమనుకోకండి అంకుల్ కలర్ కలర్ అంకుల్ కలర్ కలర్ అంకుల్ ఏమనుకోకండి చిక్కర్ అంతగానో సారీ గాయస్ చలో బాయ్స్ కపాలి బాయ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చలో మా నెక్స్ట్ ప్రాంక్ వీడియో నేను ఒక ఆటో డ్రైవర్ని కాబట్టి రేపు పొద్దున మీకు జరగవచ్చు జరగకపోవచ్చు. ఇట్లా జాగ్రత్తగా ఏదున్నా గానీ చూసుకొని చేసుకోవాలి. నలుగురు ఆటోలు అయినా టాక్సీ వాళ్ళు అయినా ఎవరైనా లేదు లేదు అంకుల్ ఇది ఇట్లా ఇబ్బంది పెట్టాలని కాదు, జస్ట్ ఏదో joke గా అన్నట్టు జోక్గా, కానీ sorry. రేపు పొద్దున జరగవచ్చు జరగకపోవచ్చు చెప్పలేము. sorry. ఏదైనా ఆటో డ్రైవర్ అడుగుని అడుగుని మాట్లాడుతున్నా చెమటలు కారిపోయినది ఎవరు అది చెమటలు కారిపోయినారా ఓకే ఓకే బాయ్ గాయ్స్ మేము కపాలి బాయ్స్ ఓకే చలో బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.